లాంగ్ టైం మేము ముందుకు వచ్చాను. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 5 ట్రేడ్స్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. 60,000 ట్రేడ్స్ ఇక్కడ మన ఫేవర్లో క్లోజ్ అవుతున్నాయి. దీని వెనుక ఉన్న లాజిక్ ఏందో మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో స్టే ట్యూన్ గైస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 60,000 5 ట్రేడ్స్ అయితే మన అకౌంట్లో క్రియేట్ అయినాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 2.5 lakhs వరకు అయితే మనం ఇక్కడ ప్రాఫిట్ చేయగలిగాము. దీని వెనుకున్న లాజిక్ ఏంది? సింపుల్ గైస్. ఎప్పుడైతే ఒక ఇండికేటర్ హెల్ప్తో మనం ఇక్కడ ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మూవింగ్ యావరేజ్లో పీరియడ్ అనేది 5 ఉండాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మూవింగ్ యావరేజ్లో పీరియడ్ 5 ఉండాలి. ఇక్కడ ఎస్ఎంఏ కాకుండా ఈఎంఐని సెలెక్ట్ చేసుకోవాలి, ఎసెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని థిక్నెస్ కొంచెం పెంచుకోవాలి. సో నేను ఇక్కడ థిక్నెస్ పెంచుకున్నా. సో ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ కింద మార్కెట్ క్లోజ్ అవుతుందో అప్పుడు మనం డౌన్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మార్కెట్ మూవింగ్ యావరేజ్ మీద క్లోజ్ అవుతుందో మనం అప్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. సో ఈ స్ట్రాటజీ ఏంటంటే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మూవింగ్ యావరేజ్ మీద క్లోజ్ అయింది, కానీ మూవింగ్ యావరేజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ క్రాస్ అయింది. క్రాస్ కావద్దు. ఎట్లుండాలంటే ఐదర్ ఇక్కడ కింద ఉండాలి లేదా గ్రీన్ కలర్ క్యాండిల్ దూరం అని ఉండాలి. సో అప్పుడే మీకు ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దీని కింద ఉంది కాబట్టి సో మనం ఇక్కడ ట్రేడ్ అనేది మిస్ అయినాం. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ గ్రీన్ కలర్ క్యాండిల్ కింద క్రాస్ అవుతుందో అప్పుడు మనం అప్ డైరెక్షన్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెడ్ కలర్ క్యాండిల్ మీద క్రాస్ అయిందో సో మనం ఒకవేళ ఇక్కడ ట్రేడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. ఒకవేళ మనం ఈడే ఎగ్జిక్యూట్ చేసినట్లయినా ఇక్కడ విన్ అయ్యేటోళ్ళం. సో అలా మీరు ఒక స్ట్రాటజీని ఫస్ట్ స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలి. దాంతోపాటు క్యాండిల్ ఎలా బిహేవ్ చేస్తుందో అది అర్థం చేసుకోవాలి, మార్కెట్ ట్రెండ్ని చూడాలి. అప్పుడే మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అది 90-95% వరకు అక్యురసీ అనేది తీసిస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సెల్లర్స్ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎందుకంటే మార్కెట్ని కంప్లీట్గా కింద తీసుకొస్తున్నారు కాబట్టి. సో నేను ఇక్కడ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేస్తాను. తీసుకోవచ్చు, ఇక్కడ ఛాన్స్ ఉన్నది, కానీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు ప్రీవియస్గా. సో నేను ఇక్కడ ట్రేడ్ చేయడం అవాయిడ్ చేస్తాను. సో ఇక్కడ ఇందులో చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనం తీసుకోవచ్చు. సో మనం ఇక్కడ కొంచెం లేట్ అయినాం కాబట్టి సో మనం ఇక్కడ ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఆ సపోర్ట్ని క్యాండిల్ బ్రేక్ చేసి కిందికి వెళ్తుంది కాబట్టి సో మనం ఇక్కడ డౌన్ డైరెక్షన్లో ప్లేస్ చేయొచ్చు. కానీ నేను ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు లాస్ నచ్చదు కాబట్టి. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్ డైరెక్షన్లో తీసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ క్యాండిల్ అప్ డైరెక్షన్లోకి వెళ్తున్నా. ఇదే ట్రేడ్స్, సేమ్ ట్రేడ్స్ నేను నా టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తుంటా గైస్. ఒకవేళ మీరు కొత్తగా అయితే నాకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, మన తెలుగు ప్రైవేట్ ట్రేడింగ్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. సో ఆడ మీరు నా ట్రేడ్స్ని కాపీ చేసి నాలా ప్రాఫిటబుల్గా మారగలుగుతారు సింపుల్గా. ఒకవేళ మీరు ఈరోజు రిజిస్టర్ అయినా ట్రేడింగ్ అనేది నాతో పాటు ప్రాఫిట్ చేయొచ్చు, ఎందుకంటే అంత సింపుల్గా సింప్లిఫై చేసి నేను ట్రేడింగ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. అట్ ద సేమ్ టైం నా టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా సేమ్ ట్రేడ్స్ని షేర్ చేస్తుంటా విత్ లాజిక్. ప్రతి ఒక్క లాజిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ట్రేడ్ అనేది షేర్ చేస్తుంటా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ట్రేడ్ అనేది మన ఫేవర్లోకి వెళ్తుంది. ఒకవేళ ఇన్ కేస్ ఈ ట్రేడ్ మనం లాస్ అయినా నెక్స్ట్ ట్రేడ్ అనేది మార్టింగ్ అని తీసుకుంటాం. సో మార్టింగ్ అండ్ ట్రేడ్ ఏంటిదంటే సింపుల్గా, సో ఒకవేళ మీరు నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. మార్టింగ్ అని ఏంటంటే ఎప్పుడైతే మనం ట్రేడ్ లాస్ అవుతామో సేమ్ డైరెక్షన్లో సేమ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి, అమౌంట్ని డబుల్ చేసి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే 60,000 2 ట్రేడ్స్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అయినాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 1,15,392 2 ట్రేడ్స్ మనం ప్రాఫిట్లు ఉన్నాం. సో అలా ఒక ప్రతి మీ లాజిక్ మైండ్ మీ వ్యూ అనేది క్లియర్గా ఉండాలి. వ్యూ క్లియర్గా ఉంటే మీరు ప్రాఫిటబుల్ మారడానికి మీకు ఎవరు ఆపలేరు. ఒక సింపుల్ ఈఎంఐని మనం ఈఎంఐ సపోర్ట్తో మనం ఎంత ప్రాఫిట్ జనరేట్ చేయగలిగినామంటే ఎట్లా అంటే సింపుల్ గైస్. ఎప్పుడు మార్కెట్ని ఎప్పుడైనా మనం చాలా కాంప్లికేట్గా చూస్తుంటాం. సో కాంప్లికేట్గా చూడకుండా సింపుల్గా చూడాలి. ఏంది ఈ మార్కెట్ కథ ఏంది, ఇప్పుడు
సింపుల్ గైస్, మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉన్నది. మార్కెట్ ఎక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళి 5,739 నుంచి వెళ్ళి డౌన్ డైరెక్షన్లోకి వస్తుంది ఇక్కడ. సో మనం ఈడ ట్రేడ్ ఏడ ఎగ్జిక్యూట్ చేయాలి, డౌన్ డైరెక్షన్లోనే చేయాలి. ఎందుకంటే అప్ డైరెక్షన్లో ట్రేడ్ అస్సలు ఎగ్జిక్యూట్ చేయదు. ఎందుకంటే ఎప్పుడైనా మనం ట్రేడ్ సేమ్ డైరెక్షన్లో ప్లేస్ చేయాలి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ డైరెక్షన్లో మూవ్ అవుతుందో డౌన్ డైరెక్షన్లోనే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఇప్పుడు ఆ మార్కెట్ అప్ డైరెక్షన్లో మూవ్ అయినట్లయితే అప్ డైరెక్షన్లో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ డైరెక్షన్లో ఉన్నాయి. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం అప్ డైరెక్షన్లోనే తీసుకోవడం ట్రై చేయాలి. సో అలా మార్కెట్ని స్టడీ చేసి మార్కెట్తో పాటు మనం కలిసి వెళ్తే మనం ఇంకా ప్రాఫిటబుల్గా ఉంటాం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సారీ గైస్, దీన్ని ఏమై మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ అప్ డైరెక్షన్లో వెళ్తుంది. ఏమైంది గైస్, నేను రిఫ్రెష్ చేశాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఎంట్రీ అనేది మిస్ అయినాం గైస్. సారీ గైస్. సో నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో 3 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేసిన. ఎందుకంటే సింపుల్, మార్కెట్ చాలా బయర్స్ అనేది ఇక్కడ చాలా యాక్టివ్ ఉన్నారు బయర్స్ అనేది. సో ఆ బయర్స్ యాక్టివ్ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ అప్ డైరెక్షన్లో తీసుకున్నా. ఒకవేళ ఈ ట్రేడ్ మన ఫేవర్లో క్లోజ్ కాకుంటే సింపుల్, నెక్స్ట్ ట్రేడ్ సేమ్ డైరెక్షన్, డబుల్ ద ట్రేడ్. నాకు తెలిసి మన ఫేవర్లో క్లోజ్ అవ్వాలి. ఎందుకంటే మన తప్పు ఇంక ఈడ చాలా ఉంది. ఏంటంటే మనం ట్రేడ్ అనేది ఈడ ఎగ్జిక్యూట్ చేయాలి, కానీ మనం ఈడ మధ్యలో ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినాం. ఎందుకంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ ట్రేడ్ ఎక్కడ మిస్ అవుతుందా అని నేను ఇక్కడ మధ్యలో దునికినా. కానీ మీరు ఇలాంటి తప్పులు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఎప్పుడు మార్కెట్ మన ఫేవర్లో ఉండేది కాబట్టి. సో ఇలాంటి తప్పులు మీరు చేయడం అవాయిడ్ చేయాలి. సో ఇది 60,000 3 ట్రేడ్స్ మన ఫేవర్లో క్లోజ్ అయినాయి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 ట్రేడ్స్ ఇంకా మన ఫేవర్లోనే బుక్ అయినాయి. సో అలా మీరు మార్కెట్ని అనలైజ్ చేసుకుంటా, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంటో దాని బిహేవియర్ని బట్టి మనం ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఇక్కడ మీరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నాం. ఈ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుంది, మార్కెట్ డౌన్ డైరెక్షన్లో వెళ్తుంది. యాక్చువల్ మార్కెట్ ఎలా ఉంది, బుల్లిష్గా ఉంది, అంతే కదా. మార్కెట్ యాక్చువల్గా ఎలా ఉంది, బుల్లిష్ ఉంది. కానీ ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ ఇక్కడ చేంజ్ అయింది. ఏంటంటే ఇక్కడ హయ్యర్ లో ఈడ ఫామ్, అంటే మార్కెట్ ప్రీవియస్ హయ్యర్ హై ఇక్కడ మీరు కూడా చూసుకున్నట్లయితే ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది. సో ఈ హైని ఈ హై బ్రేక్ చేసింది. నెక్స్ట్ ఏంటంటే ఇంకో హై ఫామ్ అవ్వాలి, కానీ ఇక్కడ ఫామ్ కాకుండా ఈ హైని బ్రేక్ చేసి ఇక్కడ లోవర్ హై క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మార్కెట్ ఇక్కడ డైరెక్షన్ చేంజ్ చేసింది, డౌన్ డైరెక్షన్లో వెళ్తుంది. సో మీరు ఇక్కడ ఏ ట్రేడ్ తీసుకోవాలి, డౌన్ డైరెక్షన్ ట్రేడే తీసుకోవాలి. సో అలా మార్కెట్ ట్రెండ్ని స్టడీ చేసి క్యాండిల్ బిహేవియర్ని స్టడీ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లో వెళ్ళొద్దు. ఎందుకంటే మార్కెట్ డౌన్ డైరెక్షన్లో ఉన్నాయి, కానీ నేను ఇక్కడ డౌన్ డైరెక్షన్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే ప్రీవియస్ ఈ రెడ్ కలర్ క్యాండిల్ మీరు చూడండి, ఇక్కడ అసలు దమ్మే లేదు. సెల్లర్స్ చాలా అసలు డోజీ అనేది మ్యాక్సిమం హ్యామర్ క్యాండిల్ లాగానే కనిపిస్తుంది, కానీ డోజీ అన్ని. ఎందుకంటే ఇక్కడ సేలర్స్ బలమే లేదు, వీక్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీక్ ఉన్నారు సేలర్స్. సో ఇక్కడ మీరు ట్రేడ్ అనేది అవాయిడ్ చేయాలి. సో అలా ట్రేడ్ ఎప్పుడు తీసుకోవాలి, మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్యాండిల్ ఉంది కదా, ఎంత హెల్తీగా ఉంది. అసలు ఇక్కడ వీకే లేదు, నార్మల్ వీక్ ఉంది, అసలు లేనట్టుంది అది. సో నెక్స్ట్ ట్రేడ్ అనేది మనం డౌన్ డైరెక్షన్లో తీసుకోవాలి. అలా క్యాండిల్ని బట్టి మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రెడ్ కలర్ క్యాండిల్ వీకే లేదు. సో నెక్స్ట్ మనం రెడ్ కలర్ క్యాండిల్ డౌన్ డైరెక్షన్లో ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ మనం విన్ అయ్యేటోళ్ళం మనం. సో అలా మార్కెట్ని స్టడీ చేసుకుంటా, ఒక్కొక్క క్యాండిల్ బిహేవియర్ని స్టడీ చేసుకుంటా మీరు ట్రేడ్ తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క ట్రేడ్ మీరు 90 to 95% మీ ఫేవర్లోనే క్లోజ్ అవుతాయి. సో మీ ట్రేడింగ్ని కాంప్లికేట్ చేయకుండా ఈజీగా అర్థం చేసుకుని ట్రేడ్ చేసుకున్నట్లయితే మీరు ప్రాఫిటబుల్గా ఉంటారు. ఒకవేళ మీకు అంత టైం లేదు అంటే నాతో జాయిన్ అవ్వండి, నా ట్రేడ్స్ని కాపీ చేయండి. అట్ ద సేమ్ టైం నా ప్రతి ఒక్క నాలెడ్జ్ని మీతో షేర్ చేస్తుంటా. ఇలా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా 24/7 మీకు ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను.
దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. ప్రాక్టీస్ చేస్తుండండి, కీప్ ట్రయింగ్, కీప్ ట్రేడింగ్. ఒకవేళ మీరు కొత్తగా అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. సో నేను ఇక్కడ అకౌంట్ ఎందుకు హైడ్ చేస్తున్నానంటే యూట్యూబ్లో కొత్త గైడ్లైన్స్ వచ్చినాయి. ఏంటంటే మీ ప్రాఫిట్స్ని మీరు చూపించలేరు. ఒకవేళ మీరు ప్రాఫిట్ చూస్తే వీడియో మీద కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ పడుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ మీద ఇంకా పడింది. ఏంటంటే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు సింపుల్గా ఏం అంటున్నారంటే మీరు ప్రాఫిట్స్ చూపించకూడదు అని వాళ్ళు సింపుల్గా చెప్తున్నారు. సో నా ప్రజెంట్ ఏంటంటే నా వీడియోస్ని స్ట్రైక్ పడకుండానే నేను ఇక్కడ ఈ స్టెప్ తీసుకున్నాను. సో గైస్, సింపుల్, దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రయింగ్, కీప్ లర్నింగ్. బాయ్.